మిమ్మల్ని గుర్తుపట్టలేక కూడా పోయాము సీరియల్ మీదకి వచ్చిన తర్వాత. చాలా వైలెంట్ బ్రో. చాలా వైలెంట్ ఉంది. సో ఆ క్యారెక్టర్ ని ఇప్పుడు మీకు చెప్పినప్పుడు ఒకలాగా ఉండొచ్చు, దాన్ని ఆన్ సెట్ లో చేస్తున్నప్పుడు ఇలాంటి ఎన్సెంబుల్ ఆఫ్ యాక్టర్స్ లైక్ భూమిక గారు ఉన్నారు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు ఉన్నారు. మీకు సీన్స్ ఉండకపోయినా ఎన్సెంబుల్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్న ప్రాజెక్ట్ లో మీరు ఒక క్యారెక్టర్ చేయడం, అందులో ఇంత ట్రిప్పీ క్యారెక్టర్ చేయడం ఎలా అనిపించింది అండ్ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ వైజ్ ఇట్ వాజ్ అమేజింగ్ అండి. అంటే కొంచెం యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద జోన్ ఆ క్యారెక్టర్ చేయడానికి. ఫస్ట్ సిగ్గొదిలేయాలి, చుట్టూ ఎంతమంది చూస్తున్నారు ఏంటి అన్నది మర్చిపోయి ఆయన యాక్షన్ అన్న వెంటనే యూ హ్యావ్ టు బీ దర్. ఆ మైండ్ సెట్ లో ఆలోచించాలి. ఐ థింక్ ఆల్మోస్ట్ 1 year నేను అదే మైండ్ సెట్ లో ఉన్నా. సార్ క్వశ్చన్ అడిగారు సార్, ఏమండి సార్? ప్లీజ్ సార్, ఫస్ట్ టైం ఆన్సర్ ఇస్తున్నాను సార్. సో అదే మైండ్ సెట్ లో ఉండాలి. నా ఫ్రెండ్స్ కూడా అరే సైకో నా కొడుకు అని పిలిచారు ఒక 1 year. లిటరల్లీ అలాగే ఆలోచించి అలాగే ఉన్నా. ఇట్ టుక్ మీ టైమ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ యా. పృథ్వీ సార్ తెలుగు ప్లీజ్. తెలుగులోనే మీరు నాకు కంగారు పెడతారు. వాళ్ళకి తెలుగు రాదు. తెలుగు ఇప్పుడు నువ్వు అసలు హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వాల్సిన వాడివి, నీతో ప్రాజెక్ట్ కూడా ప్లాన్ అయ్యింది, అన్ని జరిగాయి, నాకు అవన్నీ తెలుసు. బట్ ఈ సినిమాలో నీ క్యారెక్టర్ గురించి నువ్వు చెప్పాలంటే ఏ సైడ్ కి ఇది బాగా లీన్ అవుతుంది క్యారెక్టర్ అంటే ఏం చెప్తావు? డెఫినెట్ గా ఐ థింక్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే అందరూ ఈడు నెగిటివ్ కే బాగా సెట్ అవుతాడు అని అంటారు. బట్ ఐ థింక్ మై టాలెంట్ హాస్ బీన్ షోకేస్డ్ అనుకుంటున్నా సార్. ప్రాపర్ గా యా ఐ హావ్ డన్. అంటే హీరో కన్నా ఇదే బెటర్ అనిపించిందా? హీరో అని ఏం లేదు సార్, మనకు మంచి క్యారెక్టర్ అంటే పాజిటివ్ క్యారెక్టర్ కావాలి. ఐ వాజ్ నెవర్ ఇన్ టు నెగిటివ్ షేడ్స్. ఒక పాజిటివ్ కోసం ట్రై చేశా, దానికి తలరాత రాసి ఉండాలని తెలిసింది. టుక్ మీ టైం. అంటే ఇప్పుడు తలరాత బాగానే ఉంటుంది, బాగుంది డెఫినెట్ గా. అంటే గాట్ ఇన్ టు డిఫరెంట్ జోన్ 100%. మనం ఎప్పుడు చెయ్యొద్దు అనుకున్నది దాంట్లోకి ఫస్ట్ దేవుడు నువ్వు ఇదే చేయి, ఫస్ట్ నువ్వు ఎదవి ఇది చేస్తే నీకేంటో తెలుస్తుంది అన్నాడు. అంటే గుణశేఖర్ గారిని మామూలుగా రెగ్యులర్ యాక్టర్స్ అంటే కన్సమ్మేట్ యాక్టర్స్ ఆయన తాలూకా కన్సెప్షన్, ఇమాజినేషన్, పెర్సెప్షన్ రీచ్ అవ్వడానికి కొంచెం స్లైట్ గా చిన్న స్ట్రగుల్ ఉంటుంది వాళ్ళకి. ఆయన చెప్పింది క్యాచ్ చేసి చేయడానికి. ఇన్ జనరల్ గా భూమిక గారు ఇక్కడే ఉన్నారు, ఆవిడకి తెలుసు. ఇప్పుడు నీకు సంబంధించినంత వరకు గుణశేఖర్ గారు చెప్పింది నువ్వు చేయడానికి ఏ విధమైన ఇబ్బందులు పడి? పెద్ద ఇబ్బందులు ఏం లేవండి. ఆయన ఫస్ట్ డేనే నా క్యారెక్టర్ ఏంటో నాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 2.5 hours నరేషన్. అది ఎంత పీక్ లో ఉండానంటే నేను ఆయన చెప్తుంటే నాకు చేతులని చౌంట్లు ఏంటి ఇప్పుడు ఇలా చేయాలా నేను అనుకున్నా. ఫస్ట్ చాలా ఉనికిపోయా. బట్ ఆయనకి ఏం కావాలో ఆయనకు క్లారిటీ ఉంది. ఆయన అదే మీకు గుచ్చి చెప్తారు. పిన్ పాయింటెడ్ గా బాగా క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయాడు.